పెద్దలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వారు నాపై ఒక నమ్మకాన్ని ఉంచి నా ఆరాధ్య దైవమైన పెద్దలు బొత్స సత్యనారాయణ గారు సూచనలతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను విజయనగరం జిల్లా సమన్వయకర్తగా నియమించినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఏదైతే వారు నా మీద ఉంచిన నమ్మకాన్ని తూచా తప్పకుండా జిల్లాలో పార్టీలో ఉన్న పెద్దలందరినీ తో కలుపుకొని మరి ముఖ్యంగా జిల్లాలో ఉన్న పెద్దలు సాంబశివరాజు గారు, అలాగే శాసనమండలి సభ్యులు వీరభద్రస్వామి గారు, అలాగే సోదరుడు అధ్యక్షులైనటువంటి చంద్రశేఖర్ గారు, అలాగే శాసనసభ్యులు రాజనదొర గారు, అలాగే పుష్పవాణి గారు, అలాగే మాజీ శాసనసభ్యులైనటువంటి అప్పలనరసయ్య గారు, అప్పలనాయుడు గారు, అలాగే ఇంకా నియోజకవర్గాలు ఉన్న సమన్వయకర్తలు, మరి ఇంకా మాజీ శాసనసభ్యులు, అలాగే నియోజకవర్గంలో ఉన్న నాయకులు, మరి ముఖ్యంగా మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో ఉన్న పెద్దలందరితో కూడా సమన్వయం చేసుకుంటూ మరి రాబోయే ఎన్నికల్లో 2019 సంవత్సరంలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని ఒకే ధ్యేయంతో, వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకురావాలని ఒకే ధ్యేయంతో వారు ఏదైతే నాపై ఉంచిన నమ్మకాన్ని మరి పెద్దలందరి సహకారంతో, పెద్దలందరి తాలూకా సూచనల సలహాలతో ఈ జిల్లాలో 9 సీట్లు కూడా వచ్చేటట్టు అందరం కూడా కృషి చేస్తామని, ముఖ్యంగా జిల్లాలంతా కూడా పార్టీ అంతా ఒకే తాటి మీద ఇప్పటివరకు నడుస్తూనే ఉంది. ఇంకా ముందు ఇంకా దీన్ని బలోపేతం చేస్తూ ఇంకా ఎక్కడైనా చిన్న ఖాళీలున్నా, చిన్న లూప్-హోల్స్ ఉన్నా దాన్ని కూడా పూడ్చి రాబోయే రోజుల్లో మరి ఏదైతే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు సిద్ధాంతాలని మరి రాజన్న రాజ్యం తీసుకురావాలని ఒకే ఒక సంక్షేమంతో ఆయన చేస్తున్న కృషిలో నేను కూడా ఒక భాగస్వామిని అయ్యి నందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిచ్చిన స్ఫూర్తిని ఏదైతే ఇప్పుడున్న ఉత్తేజాన్ని తప్పకుండా ముందు ఇంకా కార్యకర్తలందరినీ సమీకరించుకొని మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. సందర్భాల్లో ప్రతి సందర్భంలో కూడా స్పందిస్తూనే ఉన్నాం. ప్రతి సమస్య మీద కూడా ఏ మండలాల్లో కానీ వారి నియోజకవర్గాల్లో కానీ తప్పకుండా వారి సూచనలు సలహాలు సోదరుడు చంద్రశేఖర్ కానీ నేను కానీ మరి తప్పకుండా మీ ఇద్దరం కలిపే అన్ని విషయాల్లో కూడా ఎవరెవరికైనా మండలాల్లో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఎవరికైనా కార్యకర్తలకు కానీ ఇబ్బందులు వస్తున్నా, ప్రజా సమస్యల మీద ఇబ్బందులు వస్తున్నా స్పందించడం కూడా తప్పకుండా చేస్తాం. ఇంకా ముందు దాన్ని ఇంకా గ్రామ స్థాయిలో కూడా తీసుకుని వెళ్ళే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. మీ ద్వారా తెలియజేసుకుంటాం. కార్యక్రమాలు మొన్న ఏదైతే కార్యక్రమం ఉందో మన విజయనగరం నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం కూడా నడిచింది. మీకు ఆ విషయం తెలుసు.